ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. హాయ్ బంగారమ్స్, అందరూ వినాయక చవితి చేసుకుని నిమజ్జనం కూడా చేసేసే ఉంటారు. మేము ఈరోజు మా కాలనీలో ఉండే పెద్ద గణేశుని దగ్గరికి వచ్చామండి. ఇక్కడే మేము పూజ చేసుకున్న గణేశుని బొమ్మ కూడా ఇచ్చేసాము. కాలనీలో చాలా బాగా చేస్తారండి. నవరాత్రులు చేస్తారు. సెలవు రోజు చూసుకొని 9వ రోజు కానీ 10వ రోజు కానీ భోజనాలు కూడా పెడతారండి. కాలనీ అంతా పండగలా చేస్తారండి. ఈ నవరాత్రులు ప్రసాదాలు అందరూ తీసుకొచ్చి పెడతారు. మనం వెళ్ళామంటే మాత్రం కడుపు నిండిపోతుందండి అన్ని ప్రసాదాలు. మా ఎదురుగా ఉండే మోనికాతో ప్రతిరోజు వచ్చేదాన్నండి. తను లేదు కదా, పూణే వెళ్ళిపోయింది. ప్రతిరోజు నన్ను కార్లో తీసుకువచ్చేదండి. తను లేని లోటు తెలుస్తుంది. మేము వెళ్ళేసరికి 7 అలాగవుతుందండి. ఇంకా జనాలు రాలేదు. ఇక్కడ లేట్గా స్టార్ట్ చేస్తారండి, లేట్గా ఎండ్ చేస్తారు. నిండిపోతుందండి హాల్ మొత్తం. మేము వెళ్ళేసరికి మాత్రం కొంచెం పలుచగా ఉన్నారు జనం. ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి. చెట్టు కింద ప్లేడర్ సినిమాలో హీరోయిన్ ఉంది చూడండి, కిన్నెర. తను ఇక్కడ డ్యాన్స్ టీచర్ అండి. చాలామంది పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తుంటుంది. తనే ఈరోజు ప్రోగ్రామ్ అనమాట కండక్ట్ చేస్తుంది. కానీ మేము అంతవరకు ఉండలేదండి, బాగా లేట్ అయిపోతుందని వెళ్ళిపోయాము. అంటే బయటకు వెళ్ళామండి సిటీలోకి. మోనికాతో వచ్చి గంట సేపు అలా ఉన్నానండి లాస్ట్ ఇయర్ అంతా. ఈసారి అంకుల్తో వచ్చాను. అంకుల్ అంతసేపు ఉండరండి, ఒక అరగంట కూర్చొని వచ్చేసాము. కమిటీ వాళ్ళు పులిహార చేయించినట్లున్నారండి. పెద్ద గంగాళంతో ఉంది అక్కడ. చాలా బాగుందండి టేస్ట్. ఇంకా మిగతా వాళ్ళు గోధుమ రవ్వ హల్వా, కొమ్ము శనగలు, దద్దోజనం చాలా తీసుకొచ్చారండి వెరైటీలు. ఇంకా అక్కడే ప్రసాదం తినేసి వచ్చేసాము. ఇక్కడ నాకు ఎవరు పెద్దగా ఫ్రెండ్స్ లేరండి, ఎందుకంటే ఇండివిజువల్ హౌసెస్ కదండి. ఎవరి మటుకు వాళ్ళే ఉంటారు. ఎదురింటి మోనిక పక్కింటి మోనికాతో వచ్చేదాన్ని. ఎదురింటి మోనిక లేదు, పక్కింటి మోనికాకి ఒంట్లో బాగాలేదండి. అందుకే ఎక్కువసేపు ఉండలేదండి, వచ్చేసాము. ఇంకా మన ఇంట్లో వినాయక చవితి రోజు పండగ ఎలా చేశానో చూద్దారండి సరదాగా. ఏం పండగోనండి, వర్షం మాత్రం చూడండి అలాగ పడుతూనే ఉందండి. మామూలుగా పడదండి హైదరాబాద్లో. ఏంటో మనం కొట్టుకెళ్ళిపోతామేమో అన్నంత భయం వేస్తుందండి. దాబా పడిపోతుంది. వరలక్ష్మి వ్రతానికి 10 రోజులు, వినాయక చవితికి వారం రోజులండి వర్షాలు. అది మామూలు వర్షాలు కాదండి. మెట్లు చూడండి ఎలా నాచు పట్టేశాయో. జారాను కూడా ఒకసారి జర్రుమని, పడిపోలేదులండి. అక్కడ ఉండే గోడ పట్టుకుని ఆగిపోయాను. ఏ పూజకైనా పువ్వులు పళ్ళు లేకపోతే అవ్వదు కదండి. వాటికి మాత్రం కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది. మంగళవారం మా కాలనీలో జరిగే సంతకి అప్పుడే కొద్దిగా తెరిపించిందండి. గబగబా వెళ్ళి తెచ్చేసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి చూడండి కుండపోత వర్షం. పాపం ఆ పువ్వులు పళ్ళు అమ్ముకునే వాళ్ళకి ఇదే కదండి సీజను. వాళ్ళకి మాత్రం చాలా లాస్ అయిపోయారండి. అంత వర్షంలో ఎవరు వెళ్ళి కొంటారు చెప్పండి. ఒక్క 10 నిమిషాలు తెరిపిచ్చిందండి. అప్పుడే మేము అనుకోకుండా గబగబా వెళ్ళి కొనుక్కొని వచ్చేసాము. మేము ఎక్కువగా తిరుపతి వెళ్తుంటాం కదండి. తిరుపతి నుండి తెచ్చుకున్నామండి అచ్చులు. ఆ అచ్చులతో అలా ముగ్గు వేశానండి. అది గ్రెనైట్ రాయి, ముగ్గు వేసినా కనబడదు. అందుకనే ఒకసారి తడిబట్టతో గట్టిగా తుడిచేసి ఆ అచ్చులతో వేసేస్తే 3-4 రోజులు చక్కగా అవి చెరగకుండా ఉంటాయండి. ఇంకా ప్రసాదంగా తిమ్మనం, కొమ్ము శనగలు, పులిహార చేశాను. తిమ్మనం చాలా బాగా చేస్తానండి. అంటే రాత్రి బియ్యం నానబెట్టేసి ఉదయం లేచి గ్రైండ్ చేసి అది పాలల్లో ఉడికిస్తానండి. జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేస్తానండి. చాలా ఐస్ క్రీమ్లా ఉంటుంది. పండగ హడావిడిలో దాన్ని షూట్ చేయడం అవ్వలేదండి. నెక్స్ట్ టైం తప్పకుండా రెసిపీ పెడతాను. పెద్దబాబు బర్త్డేకి ఎప్పుడు చేయమంటాడండి, వినాయక చవితికి. ఈ 2 సార్లే చేస్తానండి. హార్ది అదేనండి, హార్ది తెమ్మను ఒకటేను. ఇంకా ఉండ్రాళ్ళు చేశానండి. ఉండ్రాళ్ళు, కొమ్ము శనగలు, తిమ్మనం, పులిహార, వడపప్పు, సలివిడి మాత్రం ఏ పూజకైనా కంపల్సరీ అండి. పంచామృతం పూజ అయిపోగానే ఫస్ట్ పంచామృతం తీసుకుంటామండి. ఆ తర్వాతే ఏదైనా తింటాము. స్వామివారి మీద కూడా పంచామృతం చిలకరిస్తాం కదండి. బుక్లో ఉంటుంది కదా పంచామృతం వెయ్యమని. పత్రి కూడా ఎక్కడ కొనలేదండి. అంటే కొనే ఛాన్స్ లేదండి. అంత కుండపోత వర్షంలో పత్రి ఎక్కడ దొరుకుతుందండి. మన ఇంట్లోనే ఉన్న జామ, మామిడి, సీతాఫలం, గరిక వీటితోనే సరిపెట్టేశామండి. పత్రి అనేదే బయట మాత్రం అమ్మలేదు, దొరకలేదు. పసుపు గణపతిని చేసి తాంబూలం పెట్టి పసుపు గణపతిని పూజించి ఇంకా పూజ స్టార్ట్ చేశానండి.
ఆయం ముహూర్తస్తు ముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తెం హ్రీం యుగం స్మరామి సుముహూర్తోస్తు లాభస్తేషు జయస్తేషు. ఒకవైపు పూజ చేస్తుంటే బయట వర్షం చూడండి ఎంత శబ్దం వస్తుందో. ఆ రోజంతా అలా వర్షం పడుతూనే ఉందండి. తెరిపన్నదే ఇవ్వలేదు. పువ్వులు పళ్ళు బిగ్ బాస్కెట్లో పెట్టినా సరిపోవు అని అంటే పెట్టడానికి చూశాడండి. బిగ్ బాస్కెట్ బిజీ బిజీ రాము అని చెప్పేశారండి. అందుకే ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయామండి. ఈ మందారాలు మన చెట్టువేనండి, మంచి కలర్ కదా. బొమ్మ కూడా చాలా బాగుంది కదా, కళగా ఉంది. ఇది కూడా సంతలోనే తీసుకున్నామండి. లక్కీగా చెప్పాను కదా 15 నిమిషాలు అంటే వర్షం పడుతుంది, సన్నగా పడుతుందండి. గొడుగేసుకుని వెళ్ళాము, చక్కచక్క కొనుక్కొని వచ్చేసామన్నమాట. పళ్ళమ్మే అతనే బొమ్మలను కూడా అమ్ముతున్నాడండి. ఎక్కువేమీ తీసుకురాలేదండి, 10 ఎన్నో. నాకు అందులో ఈ బొమ్మ మాత్రం మంచి కళగా అనిపించిందండి, తీసుకున్నాను. వైజాగ్లో మట్టి బొమ్మల్ని ఫ్రీగా ఇస్తారండి. ఇక్కడ కూడా ఇస్తారేమో మరి మాకు తెలీదు. చాన్నాళ్ళు అయిందండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పెట్టలేదు. ఇదేనండి దాదాపు 10 ఏళ్ల నుండి మట్టి గణపతినే పూజిస్తున్నామండి. మళ్ళీ ఇప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేశానండి, అవి దొరకక. కానీ చాలా బాగుంది కదండి, అందంగా. గంధం పంచామృతం చిలకరించి పువ్వులు అక్షింతలు పత్రితో పూజ చేసుకున్నానండి. మా అమ్మగారి ఇంట్లో కానీ లేదా నా మ్యారేజ్ అయ్యాక నేనే చదువుతానండి బుక్కు, మంత్రాలు కానీ కథ కానీ. ఇది ఎప్పుడు చదివినా నాకు చిన్ననాటి సంఘటన ఒకటి గుర్తుకు వస్తుందండి. మా చిన్నాన్నగారు ఉండేవారు, ఆయన కాస్త ఒరిస్సా బోర్డర్ అనమాట. ఆయన చదువుతుంటే మేము చిన్న పిల్లలం అండి, వెళ్ళి కూర్చుండేవాళ్ళం పక్కన. అంటే వాళ్ళ ఇంట్లో పూజ జరిగేటప్పుడు మేము అక్కడ ఉండేటప్పుడు అనమాట. అన్ని తప్పులు చదివేసేవారండి ఆయన. అంటే తెలుగు రాక మేము పక్కన కూర్చొని, అంటే వాళ్ళ పిల్లలు కూడా అందరం కలిసి కిచకిచ నవ్వుకుండే వాళ్ళమండి. ఆయన వింటే బాగుండదు. నాకు ఇప్పుడు అదే గుర్తుకు వస్తుందండి. ఇప్పుడు కథ చదువుతుంటూ కూడా ఆ సంఘటన గుర్తొచ్చి ప్రతి సంవత్సరం కిసుక్కు నవ్వుతాయి. అంకుల్ గారు తిడతారు, ఏంటి చిన్నపిల్లల నవ్వుతావేంటి పూజ చేస్తూ అని. పూజ అంతా అయిపోయాక చెప్తానండి ఈ స్టోరీ. ఎప్పుడు ఇదే పని. చిన్ననాటి సంగతులన్నీ మధురంగా గమ్మత్తుగా ఉంటాయి కదండి. అవన్నీ తలుచుకొని ఫన్నీ ఇన్సిడెంట్లన్నీ మనం ఎంజాయ్ చేయడమేనండి మన లైఫ్. ఈ వర్షాలకి గాలి వానకి భయపడ్డాను కానీ పూజ మాత్రం బాగా అయ్యిందండి. అన్నీ అలా ఆటోమేటిక్గా సమకూరిపోయాయి కూడా. వినాయక వ్రతం చేసుకునేటప్పుడు ఓం గం గణపతయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు జపించాలండి. అలాగే పూజ చేసుకున్న రోజే సాయంత్రం చాలామంది కదిపేస్తారండి. ఒక్క నైటు స్వామివారు ఉండాలటండి. మర్నాడు మనం చేయకూడదు కాబట్టి 3వ రోజు కదిపేయవచ్చండి. ప్రసాదం పెద్దగా ఏమి చెయ్యకపోయినా పర్వాలేదండి, బెల్లం ముక్క పెట్టినా సరిపోతుందట. అంటే 2వ రోజు 3వ రోజు కదిపేస్తే సరిపోతుంది. ఓ బజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాల మీదకి దండుపప్పు కమ్మని నెయ్యిను కడిముద్ద పప్పును బొజ్జ విరగడ్డనిచు పొరలు కొడుచు. ఓ బజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాల మీదకి దండు పంపు. స్వామివారికి మంగళహారతి ఇచ్చి హారతి కళ్ళకు అద్దుకున్న తర్వాత సాష్టాంగ దండ ప్రణామం చేసుకొని అంకుల్ గారి కాళ్ళకి నమస్కరించుకుంటానండి. ఏ పూజ చేసినా అంకుల్ గారితో మాత్రం ఆశీర్వాదం తీసుకుంటాను. ఇంతలో మా ఎదురుగా ఉండే ప్రియ వచ్చిందండి. మొన్న వరలక్ష్మి వ్రతంకి లేదండి, క్యాంపు వెళ్ళింది, ప్రసాదం తీసుకొని వచ్చింది. తనకు కూడా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి ప్రసాదం ఇచ్చి తను వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ప్రసాదం తీసుకున్నాము. సాయంత్రం మళ్ళీ స్వామివారికి మంగళహారతి పాడి మంగళహారతి కళ్ళకు అద్దుకున్న తర్వాత ఏమైనా తప్పులుంటే క్షమించమని, వచ్చే సంవత్సరం ఇంకా బాగా పూజ చేయడానికి అనుగ్రహించమని వేడుకున్నాను. ఇంతకీ మీరు ఎలా చేశారో పూజ కామెంట్ చేయండి. నా పూజ ఎలా చేశానో కూడా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బంగారామ్స్.